ఈరోజు 10th క్లాస్ లో ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో అత్యధిక మార్కులు రావటంపై మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నాకు ఒక సామాన్య గృహిణిగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటంటే ప్రతి పేరెంట్స్ కి పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలో రావాలని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు ఆయన శాఖ తీసుకున్న తర్వాత రాష్ట్రాల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువు, నాణ్యమైన చదువు జరుగుతుంది. అలాగే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా మంచి మార్కులు రావటం నాకు అయితే నేను ఒక గృహిణిగా సంతోషపడుతున్నానండి. అంటే అమ్మా అసలు ఇప్పుడు అసలు మీరు చూస్తుంటారు నేను ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ ఎలాంటి మార్కులు కానీ ప్రైవేట్ స్కూల్ ధీటుగా వచ్చినట్టు మీరు చూసారా? చూడలేండి. గతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో గానీ నేను ఎప్పుడు ఏ మార్కులు గాని పిల్లలకి ఎక్కువ మార్కులు రావటం గాని చూడలేదు. ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆల్రెడీ పరిశుభ్రత కూడా సరిగ్గా లేదు ఆ టైంలో. ఇప్పుడు స్కూళ్ళు కూడా చక్కగా పరిశుభ్రత, బాత్రూమ్స్, స్కూల్ ప్రాణ్యం గాని, చదివిచ్చే చదువులు గాని, టీచర్లు కూడా అక్కడ ఉన్నతమైన విద్య నేర్పిస్తున్నారు. అలాగే ఇప్పుడున్న అధికారంలో ఉన్న లోకేష్ గారి అలాగా శాఖ ఇవ్వటం నేను హ్యాపీ వ్యక్తం చేస్తున్నాను. నేను ఒక మహిళగా నేను ఆయనకి అభినందనిస్తున్నాను సార్. ఇప్పుడు దాకా గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువ మార్కులుగా ఉండేవి. ఈ రోజు నుంచి ఇంత 580, 595 కార్డులు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ప్రైవేట్ స్కూల్ పోటీ పడుతున్నాయి అన్ని. ఇంకా పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్ చేరాలని చెప్పేసి మనం కోరుకున్నాం. పేద పిల్లలు ఎవరన్నా, మధ్యతరగతి పిల్లలు ఉన్నా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే ఎలా ఉండేది అనుకునేవాళ్ళు. ఈ రోజు ఇంత బాగుంది గవర్నమెంట్ స్కూల్, ఇంత రికార్డ్ సృష్టిస్తున్నా అంటున్నారు. అందరూ పిల్లలు కూడా మధ్య తరగతి వాళ్ళు ఈ మధ్యన గవర్నమెంట్ స్కూల్ బాగుండదు, ప్రైవేట్ చేస్తే 590, 600 లాగా మార్కులు వస్తాయనుకున్నాం. దాంతో సమానం తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ స్కూల్ ద్వారా చాటి చెప్పిందని చెప్పేసి మనం ఈ జరుగుతాం. లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో మీకు ఎలాంటి మార్పులు జరిగినాయి అంటే? చాలా మార్పులు జరిగాయండి. మాకు డబ్బులు వేసే కన్నా ఈ మార్పులు కన్నా మాకు చాలా ఉన్నాయి. ఒక వైపు నుంచి విద్యా జీవన అనేది పథకం ఒకటి పెట్టి దానికి మనకి అభివృద్ధి చేస్తారు. దాని తగ్గట్టు పిల్లలు కూడా అలాగే కృషిపడి సంతోషంగా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళి చదువుకుని భోజనాలు, ఆ భోజనం కూడా నంబర్ 1 భోజనం పెట్టి ఆ భోజనం ఎలాగుంది ఏంటనేది స్వయంగా పరిశీలించి గుడ్డు పెడతారా లేదా, నువ్వు మంచి ఆహారం పెడతారా లేదా, ఉప్పు ఎలాగుంది, వాటర్ ఎలాగుంది, నువ్వు మెయింటెనెన్స్ ఎలాగుంది, ప్రతి దానికి ప్రతి ఒక్క నెలలో కూడా వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అంటే అసలు విద్యాశాఖలో ఇలాంటి మార్పులు మీరు గతంలో ఎప్పుడైనా చూసారు? ఇప్పుడు ఇదే మొదటిసారి చూద్దాం, ఇదే మొదటిసారి మనకు చూద్దాం. గతంలో ప్రభుత్వం ఉంది కానీ చేసామంటే చేసేలాగా పరిస్థితి అయిపోయింది. పిల్లలు పర్టికులర్ స్కూల్ బట్టలు ఇచ్చేసి, బ్యాగులు ఇచ్చేసి, దానికి తగ్గట్టుగా బూట్లు ఇచ్చేసి ఈ చేయడం ఎన్ని పరిస్థితించాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నా వాళ్ళ గత ప్రభుత్వంలో ఎవరిది ఏ మంత్రి గారు ఏ రోజు వెళ్ళి పల్లెటించిన రోజులు లేవు మనకి. ఈయనంటే స్వయంగా వెళ్ళి స్వయంగా పల్లె